ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లూస్. టుడే టాపిక్ గ్లోబు భూమికి నమూనా 6th క్లాస్ బిట్స్. భూమి గుండ్రంగా ఉందని డాష్ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. 15వ శతాబ్దంలో డాష్ భూమికి ఒక ఖచ్చితమైన నమూనా గ్లోబు. ప్రక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దానిని డాష్ అంటారు. అక్షం. గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు, రెండు ధృవాలు. అవి డాష్ డాష్ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమిలా గ్లోబు డాష్ నుండి డాష్కు తన అక్షంపై తిరుగుతుంది, పడమర నుండి తూర్పుకు. పురాతన ఖగోళ గ్లోబును డాష్లో డాష్ రూపొందించాడు. 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించాడు. ఆధునిక ఖగోళ గ్లోబును డాష్ నందు 1570 సంవత్సరంలో డాష్ రూపొందించాడు. కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్ దిన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును డాష్ సామ్రాజ్యంలో డాష్ శాస్త్రవేత్తలు రూపొందించారు. జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం డాష్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబస్ అనే లాటిన్ పదం, దాని అర్థం గోళం. దాని అర్థం గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని డాష్ అంటారు. దీనిని భూమధ్య రేఖ అంటారు. దీన్ని 0 డిగ్రీల అక్షాంశం అనుకున్నాం. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధ భాగాన్ని డాష్ అని, దక్షిణంగా ఉన్న అర్ధ భాగాన్ని డాష్ అని అంటారు. ఉత్తరార్ధగోళం అని, దక్షిణార్ధగోళం అని అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను డాష్ అంటారు. అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు ఒకదానికొకటి డాష్ ఉంటే ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అక్షాంశాలు భూమధ్య రేఖ ఉత్తరంగా డాష్ వరకు, దక్షిణంగా డాష్ వరకు విస్తరించి ఉన్నాయి. ఉత్తరంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉన్నాయి. డాష్ తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే, ధృవాలు తప్ప. భూమధ్య రేఖకు ఉత్తరంగా డాష్, దక్షిణంగా డాష్ అక్షాంశాలు ఉన్నాయి. ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. డాష్ 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 ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలు: ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు. దక్షిణ ధ్రువం అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు. దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను డాష్ సహాయంతో అధ్యయనం చేయవచ్చు. అక్షాంశాల సహాయంతో. అక్షాంశం లేదా లాటిట్యూడ్ అనే పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందింది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను డాష్ అంటారు. రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను డాష్ అని కూడా అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని డాష్ లేదా డాష్ అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనిని డాష్ అంటారు. అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా, ఈ రెండు రేఖలు అంటే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని డాష్ గోళాలుగా విభజించారు, రెండు అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు. లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను డాష్గా పరిగణిస్తారు, తూర్పు రేఖాంశాలుగా. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల పశ్చిమానికి ఉండే రేఖలను డాష్గా పరిగణిస్తారు, పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు. వాస్తవానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఒకటే. దానినే
180 డిగ్రీల డాష్ అని ఉంటారు. అంతర్జాతీయ దినరేఖ అంటారు. తూర్పున 180 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, పడమర 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం డాష్ రేఖాంశాలు ఉన్నాయి. మొత్తం 360 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన డాష్ని తెలుసుకోవచ్చు. ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకునవచ్చును. అక్షాంశాలు భూమధ్య రేఖకు డాష్ ఉండే అదృశ్య రేఖలు, సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే డాష్ వరుసలు, నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశలలో ఉంటాయి. ప్రాథమికంగా భూమికి డాష్ చలనాలు ఉన్నాయి. 2 రకాలైన చలనాలు ఉన్నాయి. అవి భ్రమణం మరియు పరిభ్రమణం. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు డాష్ కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 1610 కిలోమీటర్ల వేగంతో. దీనినే భ్రమణం అంటారు. భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి డాష్ సమయం పడుతుంది. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, సుమారుగా 24 గంటలు, అంటే ఒక రోజు పడుతుంది. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని డాష్ అంటారు. భూపరిభ్రమణం అంటారు. భూమిని సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని డాష్ అంటారు. కక్ష. ఈ కక్ష డాష్ ఆకారంలో ఉంటుంది, దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూపరిభ్రమణానికి డాష్ పడుతుంది, 1 సంవత్సర కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 1/4 రోజుల సమయం పడుతుంది. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 28 రోజులు మాత్రమే ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితిలో మార్పు రావటం వలన డాష్ ఏర్పడతాయి, ఋతువులు ఏర్పడతాయి. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు చూస్తారు. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిల్లుగా పడడం వల్ల ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇంత భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయనాంతం అంటారు, లేదా సమ్మర్ సాలిస్టిస్ అని కూడా అంటారు. దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వలన డాష్ తేదీన సూర్యకిరణాలు డాష్ మీద నిట్టనిల్లుగా పడతాయి. డిసెంబర్ 22వ తేదీన మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిల్లుగా పడడం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయనాంతం లేదా వింటర్ సాలిస్టిస్ అంటారు. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్టనిలుగా పడతాయి. ఈ తేదీలలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను డాష్ అంటారు, విషవత్తులు అంటారు. డాష్ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. సెప్టెంబర్ 23వ తేదీన. దీనికి భిన్నంగా డాష్న మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే డాష్ సంభవిస్తుంది. సూర్యగ్రహణం డాష్ రోజున మాత్రమే సంభవిస్తుంది, అమావాస్య రోజున. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజులలో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు సూర్యుని నుండి వెలువడే డాష్ మరియు డాష్ మూలం వేడి, కాంతి. వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని డాష్గా విభజించారు, ఋతువులుగా విభజించారు. క్రిస్మస్ వేడుకలు వేసవిలో డాష్లో జరుపుకుంటారు. వేసవిలో ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు క్రిస్మస్ వేడుకలు. వేసవి కాలంలో జరుపుకుంటారంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.